నూతనంగా నిర్మించబోయే బ్రిడ్జిని సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని అరణ్యల్పేట బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 930 మీటర్ల పొడవుతో నిర్మించబోయే బ్రిడ్జిని 1.46 కిలోమీటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్ఓబి నిర్మించబోయే ముందు ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్ఓబి ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ బండ్లు తీసుకోమని, ల్యాండ్ యాక్విజిషన్ ప్రకారం బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ సంవత్సరంలోనే ఈ అరణ్యపేట శంకర్ విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లార్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు 120 అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి, సార్ ఫ్లైఓవర్ కడితే సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడెన్ చేసినా ఉపయోగం ఉంటుంది, లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి 2017 సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు 2017లో R&B మినిస్టర్గా ఉన్నారు. వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వెంటబెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా 167 కోట్లతో ముందర ఆర్యూబీలు వేసి తర్వాత ఆర్ఓబి కట్టే ప్రపోజల్తో అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు మీడియా సముఖంగా ప్రకటించున్నారు. అది రకరకాల కారణాలు, ప్రభుత్వం మారడం వల్ల కానీ ఏదైనా కానీ అది పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మన అదృష్టం కొద్దీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఏర్పడడం, ఆయన మంచి ప్రయత్నం చేసి ఇక్కడికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకొచ్చారు. 1.46 కిలోమీటర్ల లెంత్తో ఫ్లైఓవర్ వస్తుంది, ఆర్యూబీ వస్తుంది అని ఆశించాం. కాకపోతే మా ఆశ్చర్యానికి R&B అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ విషయం ఎంత బ్రిడ్జ్ వస్తుందని కానీ ఏ విషయం కూడా తెలియజేయలేదు. మేము పలుమార్లు వెళ్ళి మీటింగుల్లో కలిసాము, స్టేక్ హోల్డర్స్ అందరం వెళ్ళి మీటింగులు కండక్ట్ చేసాము. మేము అడిగినప్పుడు ఈ బ్రిడ్జి డిజైన్ ఎలా వస్తుందని అంటే ఎవరూ చెప్పలేదు. తర్వాత సర్ప్రైజింగ్గా మార్చి నెలాఖరులో R&B వాళ్ళ వెబ్సైట్లో ఈ బ్రిడ్జికి టెండర్స్ కాల్ఫర్ చేసామని తెలిసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మేమే తీసుకున్నాం. బ్రిడ్జి డిజైన్ ఎలా ఉంటుంది ఏమిటి అని చూద్దామని మేము డౌన్లోడ్ చేసి తీసుకున్నాం. అంతేగాని ఎవరు ఏ పబ్లిక్ డొమైన్లో కూడా ఈ బ్రిడ్జ్ విడ్త్ కానీ లెంత్ కానీ ఎంత వస్తుందని కానీ ఏం వస్తుందని కానీ ఏది కూడా జనరల్ పబ్లిక్కి తెలియజేయలేదు. సరే, ఏది ఏమైనా వస్తుందని సంతోషించాం. కాకపోతే ఆ బ్రిడ్జి చూసేసరికి 1.46 కిలోమీటర్ల లెంత్ ఉండాల్సిన బ్రిడ్జి 930 మీటర్ల లెంత్తో వస్తుంది. డబ్బు సరిపోదు కాబట్టి ఉన్న డబ్బుతో కట్టాలి అనే ఆలోచనతో మేము చేస్తున్నామని ఇది చెప్పడం జరిగింది. ఈ విషయం నా నా ఆలోచన ప్రకారం ఏంటంటే, ఇది మంత్రివర్యులకు కూడా ఇక్కడ గుంటూరులో ఉన్న ఇబ్బందుల గురించి కానీ సోషల్ ఇంపాక్ట్ సర్వే కానీ ఏమీ చేయకుండా అధికారులు మంత్రి గారిని ఏమన్నా తప్పుదోవ పట్టించారేమో మాకు అర్థం కాలేదు. ఈ విషయంలో ఈ రకమైన బ్రిడ్జి కడితే ఆర్యూబీ లేకుండా గనక కట్టేమాటైతే 4 ఏళ్ల పాటు ఈ శంకర్ విలాస్ సెంటరు అతి ప్రతిష్టాత్మకమైన సెంటరు. అదే కాకుండా అమరావతి వెళ్ళడానికి మన గుంటూరు నుంచి కానీ ఇతర ప్రదేశాల నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మీద నుంచి అమరావతి రోడ్డుగా వెళ్ళాల్సిన రోడ్డు. అంత ముఖ్యమైన రోడ్డుని విజన్ 47 అనే ఆలోచనతో వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బ్రిడ్జిని ఏ రకంగా ఒప్పుకుంటున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయమే. ఇది ఒక విషయం అయితే, ఈ రోడ్డు వైడనింగ్ ప్రాసెస్లో మున్సిపల్ అధికారులు
టీడీఆర్ బాండ్స్ తీసుకోమని అందరినీ అడిగారు. సరే దానికి కూడా షాప్ కీపర్సు వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. కాకపోతే సడన్గా వచ్చి గ్రీన్ మార్క్ ఒకటి, రెడ్ మార్క్ ఒకటి పెట్టి, గ్రీన్ మార్క్ వరకు మాది ప్రభుత్వ భూమి, దాని తర్వాత ఉన్నదే మీ ప్రైవేట్ భూమి, దాని వరకే బాండ్స్ ఇస్తామన్నారు. దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి అసోసియేషన్ తరఫున. దానివల్ల అందరం కలిసి కూర్చుని ఇది ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం వెళ్ళండి, అంతేగాని టీడీఆర్ బాండ్ కాదు. ల్యాండ్ అక్విజిషన్ జరిగితే రెవెన్యూ అథారిటీస్ కొలతలు కొలుస్తారు, దాని ప్రకారం ఎంత వస్తుంది, జెన్యూన్గా ఎంత వస్తుంది అనేది ఒక ఆలోచన. రెండవ విషయం ఏంటంటే షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో, అద్దెకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నష్టపరిహారం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి షాప్ ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ అందరూ కూడా ఆ రకమైన పరిహారం కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంతేగాని మా అసోసియేషన్ కానీ మేం కానీ ఏ రోజున కూడా ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నాం. ఆ సహకరించడంలో ప్రాసెస్గానే ఈ 98 కోట్ల బ్రిడ్జి కోసం ఇంత కాంపెన్సేషన్స్ ఇచ్చుకుని ఈ కాస్త బ్రిడ్జి కట్టే బదులు కాస్త డబ్బు ఎక్కువైనా మేము కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తీసుకుని వెళ్ళి పెద్ద బ్రిడ్జియే శాంక్షన్ చేయించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నాం తప్పితే కొంతమంది అంటున్నట్టు మేము బ్రిడ్జిని అడ్డుకోవడం కానీ అపోహలు క్రియేట్ చేయడం కానీ మేము ఏ రోజు ప్రయత్నం చేయలేదు, అది జరగట్లేదు. ఏమైందంటే ఇక్కడ R&B అధికారులు అది మరి ఏ రకంగా వారు సూచనలు సలహాలు ఇచ్చారో మంత్రి గారికి మనకు తెలియదు. కానీ ఈ రకమైన బ్రిడ్జి కడితే మాత్రం అది మన గుంటూరు ప్రతిష్టకి, మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టకి కూడా దెబ్బ తగులుతుందని మా ఆలోచన.